అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ మిత్రులకు పార్టీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు, జాలీగా గడుపుతారు. ఈరోజు మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. నిరాశ వంటి ఈరోజు దర్జర్నివ్వకండి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులను నమ్మకూడదు. ఈరోజు మీరు చూసినట్లయితే మరియు శివలింగానికి పాలు సమర్పించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంట్లో మీరు కొత్త పరిస్థితి కలగడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మరియు సామాన్లు మీరు ఇటు అటు చేసేటటువంటి పనుల్లో మాత్రమే ఇంట్లో మరి వాస్తు ప్రకారము మీరు ఈరోజు మార్చడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది. పెద్ద పెట్టుబడి పెట్టడానికి సమయం కూడా సముచితం కాదు. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. పట్టుదలగా పనులు చేస్తారు. మొండి పట్టుదల మాత్రం వదులుకోండి. మీ వైఖరి మార్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అది ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈరోజు బహుమతిని పొందవచ్చును. ఏదైనా నిజం మీకు కొంత తెలుసు రావడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మీరు చక్కని అనుభూతి చెందుతారు. మీ భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. స్వార్థంతో ఉన్నటువంటి మనుషులకు ఈరోజు మీరు దూరంగా ఉండండి. మీరు ముందు ప్రజల సరైనటువంటి విషయాల ద్వారా మాత్రమే ప్రజల యొక్క మనసులో ఏమున్నదో మీరు తెలుసుకోగలుగుతారు. మీరు గతంలో ఉన్నటువంటి విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్య విషయంలో పని అధికంగా ఉన్నందున ఆరోగ్యం పట్ల అజాగ్రత్త సమస్యలు వస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలు బయటపడతాయి. ఏదైనా ఆహారము మీరు సాధారణ దినచర్య వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే మీ వ్యాపారాన్ని బాగా అంచనా వేయాలి. అకస్మాత్తుగా ఎక్కడో నుండి వచ్చినటువంటి సంపద మీ చేతికి అందుతుంది. ఇక ప్రేమ సంబంధం విషయంలో చూస్తే గతం యొక్క సంబంధం తిరిగి జీవితంలోనికి రావచ్చు. నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితంలో వికసిస్తుంది. మీ యొక్క ప్రేమ పెద్దలకు ఆశీస్సులు లభిస్తాయి. ఆటంకాలు తొలగించబడతాయి. మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు సహించకూడదు. ప్రేమలో మూడో వ్యక్తి జోక్యం వల్ల మరి అడ్డంకులు అనేవి వస్తాయి. గొడవలు జరిగే సందర్భాలు కూడా వస్తాయి. ఇక లక్కీ సంఖ్య 60, లక్కీ కలర్ ఆకుపచ్చ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. శివలింగానికి పూజలు సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.